సో నెక్స్ట్ మిగతా వార్తల్లో పోలీస్ టు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణమట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్న రాధాకిషన్ రావు ఎవరి కోసం ఎవరికి అందజేశారు? ఇదే కోణంలో ప్రశ్నించబోతున్న అధికారులు. భుజంగరావు, తిరుపతన్న సస్పెన్షన్, వారి టీంలో సిబ్బంది వివరాల సేకరణ. ఈ కేసులో 5 ఇన్స్పెక్టర్లు, పోలీసుల అదుపులో 3. మనీ లాండరింగ్ కావడంతో ఈడీ ఎంట్రీకి ఛాన్స్. 100% ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావాల్సిందే. చాలా క్లియర్గా రాధాకిషన్ రావు చెప్తున్నాడు, మేము టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించినాం ఒక పార్టీ కోసం. ఏ పార్టీ? బీఆర్ఎస్ కోసం. అంతే కదా. ప్రతి పోలీస్ ఆఫీసర్ మొత్తం సరెండర్ అయిపోయినారు. వాళ్ళ విచారణలో భుజంగరావు ఏంది, తిరుపతన్ ఏంది, రాధాకిషన్ ఏంది, ఎవరైంది, అందరు ఒకటే చెప్తున్నారు, మా పై ఆఫీసర్ చెప్పిండు మేము చేసినాం. సింపుల్. రాధాకిషన్ రావు కూడా అదే చెప్పిండు, నాకు అవసరం లేదు, ఆయన పైన ఆయన ఆదేశించండు, నేను చేసిన. సో ఆ స్టేట్మెంట్తో వీళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే వీళ్ళకి జీతం ఇస్తుంది ప్రజలు. ఒకవేళ తప్పుడు పని చేయాల్సి వస్తే నువ్వు ఎదిరించాలా, లేదంటే బయటకు వచ్చేసేయాలి. ఇక వాడు చెప్తున్నాడు కదా అని చెప్పి ఏదైనా చేయమంటే, ఇప్పుడు రేపు పొద్దున నీ చేతికి ఒక గన్ ఇచ్చి మీ ఇంట్లో కాల్చేయంటాడు కేసీఆర్, కాల్స్తావా? బయటకు వస్తావా? సో మొత్తానికి ఇది టోటల్గా పోలీస్ టు పొలిటికల్గా ఈక్వేషన్ మారుతా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రధారులైన పోలీసుల అరెస్టులు, వారి విచారణపైన దృష్టి సారించిన దర్యాప్తు అధికారులు ఇక సూత్రధారులపైన, నేతలపైన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ కేసు 2గా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిది ఫోన్ ట్యాపింగ్ అయితే, రెండోది ఎన్నికల టైంలో పోలీసులే తమ వాహనాల్లో డబ్బులు తరలించడం. ఈ రెండింటి వెనుక ఎవరున్నారు, ఏ నాయకుడు చెబితే పోలీసులు ట్యాపింగ్, డబ్బు తరలింపునకు పాల్పడ్డారనేది త్వరలో తేలబోతున్నది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ట్యాపింగ్ మాత్రమే కాకుండా ఎన్నికల సమయంలో పోలీసులే నగదును తరలించారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు దర్యాప్తు ప్రథమార్థంలో పాత్రధారులైన పోలీసుల లెక్కను తేల్చిన అధికారులు ఇప్పుడు 2.0 పైన దృష్టి సారించారు. సూత్రధారులు ఎవరు అనే కోణంతో పాటు ఎన్నికల సమయంలో డబ్బులు తరలింపు పైన దర్యాప్తును వేగవంతం చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్టుతో దర్యాప్తు అధికారులు సూత్రధారులకు సంబంధించిన క్లూను రాబట్టినట్టుగా తెలుస్తోంది. రాధాకిషన్ రావు అరెస్టు సమయంలో జరిపిన ప్రాథమిక విచారణలో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదును తరలించినట్లు సంచలన విషయాలు వెల్లడించారు. సాధారణంగా టాస్క్ ఫోర్స్ బృందాలు, స్పెషల్ ఆపరేషన్ బృందాలు ఎన్నికల సమయంలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్లపైన దృష్టి పెడతాయి. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పేరుతో ఈ బృందాలు తమకొచ్చిన సమాచారం మేరకు ఏ నియోజకవర్గంలో అయినా పర్యటిస్తాయి, అనుమానితులను సోదా చేస్తాయి. వీరి వాహనాలు ఇతర తనిఖీ బృందాలు అడ్డగించవు అని ఒక విశ్రాంత పోలీస్ అధికారి వివరించారు. అంటే టాస్క్ ఫోర్స్ వెహికల్ వస్తుంది అని అంటే వేరే ఎవ్వరు కూడా వాహనాన్ని అడ్డుకోరు అనమాట. దీన్ని బట్టి రాధాకిషన్ రావు తమకున్న అధికారాలను, వెసులుబాట్లను దుర్వినియోగం చేసి డబ్బు తరలించి ఉంటారని దర్యాప్తు అధికారులు అంచనాకొచ్చారు. ఎవరి కోసం డబ్బు తరలించారు, ఎవరికి అందజేశారు అనే ప్రశ్నలకు రాధాకిషన్ రావు నోరు విప్పితే రాజకీయ నాయకుల పాత్ర బయటకు వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న రాధాకిషన్ రావును కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్తో పాటు నగదు తరలింపు వెనుక రాజకీయ శక్తులు ఎవరు అనేది రాధాకిషన్ విచారణలో తేలుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రాధాకిషన్ను ఏ అంశాలపై ప్రశ్నించాలి అనే దానిపై ఉన్నతాధికార బృందం ఇప్పటికే ఒక ప్రశ్నావళి సిద్ధం చేసింది. పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించాలి అని ఆదేశించిన నాయకులు ఎవరు, ఎన్నిసార్లు నగదును తరలించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు, ఎవరికి అందజేశారు, ఆ నగదును ఎక్కడి నుంచి సర్దుబాటు చేశారు, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది అనే ప్రశ్నలకు రాధాకిషన్ నుంచి సమాధానం రాబట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ఈ ప్రశ్నలకు రాధాకిషన్ రావు నోరు తెరిస్తే గత ప్రభుత్వ పెద్దలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 100% కేసీఆర్ అరెస్టు కావాల్సిందే, కేటీఆర్ అరెస్టు కావాల్సిందే. ఇవాళ దొంగ లెటర్లు పంపిస్తున్న, లీగల్ లెటర్లు పంపిస్తున్న తారక రామారావు, నీకు దమ్ముంటే మనిషి అయితే దీని మీద రెస్పాండ్గా. నువ్వు మాకు లీగల్ నోటీస్ పంపిస్తున్నావు, తమ్మునేల్స్ ఏమేమో పెడుతున్నారు, మాకు బదనాం చేస్తున్నారని. మరి ఇది ఎవడు చేసింది? ఇది చేసిన సన్నాసి ఎవడు? ఇది చేసిన లంగా ఎవడు? లఫంగా ఎవడు? ఇది చేసినోడు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి నాకు అర్థం కాదు. పైసలు పంచుతా ఉంటే సామాన్య జనం 50,000 రూపాయలు ఆ పైన తీసుకపోతే అడ్డగించి మొత్తం ఆగమాగం చేస్తారు కదా, బట్టలు ఇప్పినంత పని చేస్తారు అడ. ఇక ఆ అంగిలాగా ఇప్పుడు ఒకటే తక్కువ కార్లో కూర్చుని ఆయన పట్టి కోట్ల రూపాయలు జనాల దగ్గర నుంచి వసూలు చేసి చిత్రహింసలకు గురి చేస్తారు కదా
పోలీసులు, ఎలక్షన్ కమిషన్. మరి ఇట్లాంటి దొంగలు ఓపెన్గా డబ్బులు పంచుతూ ఉంటే దీనికి ఒక మెకానిజం అంటూ ఏం లేదా? ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో డబ్బులు పంచినారో, ఎవరెవరికి పంచినారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, ఆ క్యాండిడేట్స్ని కూడా అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఆ క్యాండిడేట్ అక్కడ గెలిస్తే వాళ్ళ ఎలక్షన్ రద్దు చేయాలి. అంతేకాదు మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తొలి అరెస్ట్ అయితే ఆయన్ను అదే రోజు సస్పెండ్ చేశారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా 48 గంటలకు మించి జైల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వారిని కూడా నిన్న రాత్రి సస్పెండ్ చేశారు. అయితే సోమవారం అధికారికంగా సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడతాయని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. చెంచల్గూడ జైలుపై నిరంతర నిఘా, ఫోన్ ట్యాపింగ్ సంచలన కేసు కావడంతో నిందితులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చెంచల్గూడ జైలుపైన ఉన్నతాధికారులు నిఘా పెంచారు. ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీలో ఉండగా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు జైల్లో ఉన్నారు. దీంతో వారి బ్యారెక్లు, కదలికలు, ములాఖత్కు వస్తున్న వారిపైన ఉన్నతాధికారులు నిఘా పెంచారు. ఎస్ఐబి నుంచి డీఎస్పీ స్థాయి నేతృత్వంలో ఒక బృందం ఈ నిఘాను పర్యవేక్షిస్తున్నదట. ఏమైనా చేస్తారు ఈ దుర్మార్గులు? వీళ్ళకి సిగ్గుచరాలు ఎక్కడివి? మరో 3 ఇన్స్పెక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారట.